ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మోడీకి తెలిసినంతగా మరి ఎవరికి తెలియదు. ట్రంప్తో గౌరవంగా ఉంటాడు, అట్ ద సేమ్ టైం ఒత్తిడికి లొంగడం. ఆ విషయాన్ని ట్రంపే చెప్పాడు కదా, ఏదైతే మోడీ వెండో మోడీ ఒప్పుకోడు అని. కరెక్ట్, ట్రంప్ చెప్పాడని ఏది చేయడు. అట్లని భారత ప్రయోజనాల కోసం దేనికైనా తెగిస్తాడు. ఫైజర్ అనేటటువంటి సంస్థ భారతదేశంలో వ్యాక్సిన్స్ అమ్మకానికి సంబంధించి ఇక్కడికి వచ్చి అంటే ఏదైనా మన దేశంలో వ్యాక్సిన్ వాడాలంటే మన డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేయాలి. దానికి ఫైజర్ ఒప్పుకోపోతే ఫైజర్ అప్పుడు మన ఈయనతో కూడా రాహుల్ గాంధీతో కూడా రచ్చ చేయించారు కదా, కమ్యూనిస్ట్ నాయకులు కూడా అప్పుడు రచ్చ చేశారు కదా, ఫైజర్ ఎందుకు వాడరు, అది మంచి నాణ్యత అయిందంట అనుకుంటుంది. ఇప్పుడు ఏం బయటపడింది, ఫైజర్ది ఎంత దుర్మార్గమైందో బయటపడింది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏ రేంజ్లో వస్తాయో బయటపడింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ బయట వెలుగులోకి వచ్చింది. ఏంటంటే భారత ప్రభుత్వం వాళ్ళకి క్లియర్గా చెప్పిందట, 1.5 కోటి మా దేశంలో వ్యాక్సిన్స్ అవసరం అవుతాయి, 2 డోసులు అంటే 3 కోట్ల వ్యాక్సిన్స్ అవసరం అవుతాయి. అంటే నీకు ఇచ్చే మార్కెట్ మామూలుగా టోటల్గా 140 కోట్ల మంది జనం ఉన్నారు, మొదటి కేటగిరీలో నీకు 1.5 కోటి ఇస్తాం, ఓవరాల్గా నీకు దాదాపుగా 100 కోట్ల మార్కెట్ ఉంటుంది. బట్ భారతదేశంలో టెస్ట్ చేయించుకోవాల్సింది నీ వ్యాక్సిన్ అని చెప్పిందట. వాళ్ళు మాకు టెస్ట్ చేయించేటట్టయితే ఒప్పుకోమన్నారట. అయితే పొమ్మనం అందట మోడీ సర్కార్. ఈ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.